సార్ ఒకవైపు రాజీవ్ గాంధీ విగ్రహం గురించి చాలా కాంట్రవర్సీ నడుస్తున్నాయి. మీలాంటి పెద్దలు కూడా దానిపైన చాలా విమర్శిస్తున్నారు. ఒకవైపు సెక్రటేరియట్, మరోవైపు తెలంగాణ అమర జ్యోతి ఒకవైపు ఉన్నది. మధ్యలో రాజీవ్ గాంధీ విగ్రహం ఎలా చూడొచ్చు? చాలా చాలా విచారకరం ఇది. చాలా దుర్మార్గం. మరి రేవంత్ రెడ్డి గారి ఆలోచన ప్రజలకు అర్థమవుతున్నది. ఇప్పుడు మేధావులు కూడా ఆలోచించాలి. కేసీఆర్ గారి ఆలోచన ఏంటంటే తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అయినటువంటి సెక్రటేరియట్ ఒక దిక్కు, తెలంగాణ అమరుల యొక్క వారి యొక్క బలిదానానికి ఒక గుర్తుగా, ఒక నిదర్శనంగా, వారి 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 త్యాగాల నుండి స్ఫూర్తి రావాలన్న ఉద్దేశంతో ఇటు అమరజ్యోతి కట్టినాడు. అంటే రెండు కూడా తెలంగాణ ఆత్మకు సంబంధించినవి, సెక్రటరియట్, అమరజ్యోతి. ఈ రెండుటి మధ్యలో తెలంగాణ తల్లిని పెట్టుకుంటే అదొక పవిత్ర స్థలంలా అవుతుంది, అదొక జోన్లా అవుతుంది. అట్లా అదంతా కూడా ఒక పవిత్ర స్థలంలో ఒక తెలంగాణ ఆత్మ భావోద్వేగం ఉండేలా చేయాలని కేసీఆర్ గారి ఆలోచన. మరి ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే తెలంగాణ ఆత్మను చంపేయాలి. ఈ రెండుటి మధ్యలో రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెడితే ఇక లింక్ కట్ అయిపోతుంది. ఎందుకంటే ఆయన మొదల నుంచి కూడా ఆయనకు తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తి కాదు, ఆయన తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తి కాదు, తెలంగాణ ఉద్యమకారుల మీద రైఫిల్ తీసిన వ్యక్తి ఆయన. కాబట్టి ఇవాళ కేసీఆర్ గారికేమో ఆ పేగుబంధం అది ఉంటుంది. తెలంగాణ అమరులన్నా, తెలంగాణ ఖ్యాతి అన్నా, తెలంగాణ యొక్క దాని ఔన్నత్యం అన్నా కేసీఆర్ గారికి ఉంటుంది, కానీ రేవంత్ రెడ్డి గారికి ఉండదు. దాన్ని మేము ఆశించడం కూడా తప్పే. కానీ మరింత ఘోరంగా కేసీఆర్ గారి ఆలోచనలు ఇట్లా చేస్తున్నాడు. ఆ మూడు ఒకటే లైన్లో ఉంటే, తెలంగాణ సెక్రటరియట్, అమరజ్యోతి, తెలంగాణ తల్లి మూడు ఒకటే చోట్లో ఉండి అదొక పెద్ద ప్లాజాగా చేసి అదొక పవిత్ర స్థలంలా చేస్తే బాగుంటుంది అని కేసీఆర్ గారి ఆలోచన ఉన్నది. కాబట్టే కేసీఆర్ గారి ఆలోచనకు భిన్నంగా అది పవిత్ర స్థలంలో ఉండకూడదు, మధ్యలో ఒక పార్టీ నాయకుడిని తెచ్చిపెట్టినారు రాజీవ్ గాంధీని. ఆయనకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకి ఏం సంబంధం లేదు ఆయనకి, రాజీవ్ గాంధీ గారికి. అక్కడ ఆ పవిత్ర స్థలంలో ఆయన విగ్రహం పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొద్దిగా ముందుకు వస్తే ఇందిరాగాంధీ విగ్రహం ఉన్నది నెక్లెస్ రోడ్లో, ఇంక కొద్దిగా ముందుకు పోతే పంజగుట్లో సోమాజిగూడ చౌరస్తాలో రాహుల్ గాంధీ గారి విగ్రహం ఉన్నది, రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఉన్నది. ఇంకెన్ని రాజీవ్ గాంధీ గారి విగ్రహాలు పెడతారు? ఎందుకు పెట్టాలి? ఏమవసరం ఉంది అంతగానం? ఇక్కడే ఉన్నాయి కదా, ఇందిరాగాంధీ ఉంది, రాజీవ్ గాంధీ గారిది ఉంది. ఇక్కడ ఉండగా మళ్ళీ ఇక్కడ ఇంకోటి పెట్టాలని అవసరం ఏముంది? కేవలం తెలంగాణ భావోద్వేగం ఉండకూడదు ప్రజల్లో, తెలంగాణ అనేది చచ్చిపోవాలి. ఇక దాని ఉద్దేశంతో ఇవాళ బ్రేక్ చేసినాడు. సార్ వాళ్ళు ఏమంటున్నారంటే తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ కాబట్టి వాళ్ళ గుర్తుగా, ఆ కుటుంబానికి గుర్తుగా ఇప్పుడు తెలంగాణలో హైదరాబాద్ నడిబొడ్డున రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే తప్పేంటి అని ఒక క్వశ్చన్ మార్క్ అయితే రేజ్ చేస్తారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని అంటే దానంత దుర్మార్గం ఇంకోట్లేదు. తెలంగాణ ఎప్పుడు ఇవ్వాలి కాంగ్రెస్ పార్టీ? తెలంగాణ ఏం కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు, దంచి తెచ్చుకున్నాం మనం, వాళ్ళని దంచి తెచ్చుకున్నాం. రాజకీయ అనివార్యత సృష్టించి కేసీఆర్ గారు వారి యొక్క ఉద్యమం ఫలితం ఇంకా తెలంగాణ ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీకి ఒక ఓటు కూడా రాదు అని భయపడి వాళ్ళు తెలంగాణ ఇచ్చినారు. యాక్చువల్గా వాళ్ళు తెలంగాణ ఎప్పుడు ఇవ్వాలి? 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రాష్ట్రంలో కేసీఆర్ తోటి టీఆర్ఎస్ తోటి పొత్తు పెట్టుకొని మేము తెలంగాణ ఇస్తామంటేనే పొత్తు పెట్టుకున్నాడు కేసీఆర్ 2004లో. 2004లో గెలిచి తెలంగాణ ఇస్తామని పొత్తు పెట్టుకొని గెలిచి సిఎంపిలో కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టి తాత్సారం చేసినారు. సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, ఇంకా తెలంగాణ ఇవ్వకపోతే అప్పుడు కేసీఆర్ గారు మీరు తెలంగాణ ఇస్తలేరు, నేను మళ్ళా ప్రజా పోరాటం పోతా అని చెప్పి కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి ప్రజల్లోకి వచ్చి మళ్ళీ ఉద్యమం చేసినాడు కేసీఆర్ గారు. తర్వాత 5 సంవత్సరాలకు 2009లో మళ్ళీ ఎలక్షన్లు వచ్చి మళ్ళీ ఇప్పుడు ఇవ్వకపోతే ఇక కుదరదు, చంద్రబాబు నాయుడు తోటి కూడా కేసీఆర్ గారు జై అనిపించారు. ఇప్పుడు ఇవ్వకపోతే ఇక మాకు కుదరదు. 2009 ఎలక్షన్ అయిపోయింది. తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి అయినాడు 2010లో, 9-10 మధ్యలో. అప్పుడు కేసీఆర్ గారు అమర దీక్షకు పోయినాడు. అమర దీక్షకు పోయి నేను ఉండుడో నేను సచ్చుడో తెలంగాణ తెచ్చుడో అని పోతే తెలంగాణ సమాజం అంతా ఒకటై ఉద్యమిస్తే అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో ఒకసారి అనౌన్స్ చేసినారు. అనౌన్స్ చేసి మళ్ళీ ఆంధ్ర వాళ్ళ ఒత్తిడితోటి మళ్ళీ వాపసు తీసుకున్నారు 2009లో. తీసుకొని మళ్ళీ 2009లో వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. మళ్ళీ వచ్చి 2004లో ఇవ్వాల్సిన తెలంగాణ 2009లో అనౌన్స్ చేసి మళ్ళీ వాపసు తీసుకున్నారు. వాపసు తీసుకోవడం వల్ల 100 మంది పిల్లలు చనిపోయినారు, 1000 మంది నిరాశ్రయులైనారు. వాళ్ళ ఉసురు పోసుకున్నారు.
వందల మంది చనిపోయినారు వీళ్ళు తెలంగాణ ప్రకటన చేసి వాపసు తీసుకున్నందువల్ల. మళ్ళీ ఉద్యమం కేసీఆర్ గారు ఉద్యమం చేస్తే 2013-14లో మళ్ళా ఎలక్షన్లు వచ్చిన సందర్భంలో ఇప్పుడు తెలంగాణ ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీకి గోరి కడతారు తెలంగాణ ప్రజలు అని భయపడి అప్పుడు తెలంగాణ ఇచ్చినారు. ఎన్ని సంవత్సరాలు? 2004-05లో ఇవ్వాల్సింది 2013-14లో ఇచ్చినారు. అంటే 8-9 సంవత్సరాలు డిలే చేసినారు. ఆ 8-9 సంవత్సరాల కాలంలో వందల మంది పిల్లలు చనిపోయినారు. ఎవరు బాధ్యులు? వందల మంది పిల్లల ఉసురు పోసుకొని వాళ్ళ బలిదానాల కారకులై తర్వాత ఓట్లు పడవో అనే కంపల్షన్లో తెలంగాణ రాష్ట్రం ఇచ్చినారు తప్పిస్తే వాళ్ళేం ప్రేమతో ఇవ్వలేదు, కంపల్షన్లో ఇచ్చినారు. ఒకవేళ వాళ్ళు 2004-05లో ఇచ్చి ఉంటే ఎస్, కాంగ్రెస్ పార్టీ ఒప్పుకున్నందుకు తెలంగాణ ఇచ్చిందని మేము కూడా ఒప్పుకునేది. కానీ ఇవ్వలేదు. ఎవడు కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది, మరి తెలంగాణ ఇస్తే ఎందుకు 2014లో ఎందుకు కాంగ్రెస్ పార్టీ కోటేయలేదు? ప్రజలు కొట్లాడింది కేసీఆర్, మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి వాళ్ళకి మట్టి కనిపించారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణకు అసలు తెలంగాణకు ఫస్ట్ శత్రువే కాంగ్రెస్ పార్టీ. 69లో వాళ్ళు మోసం చేసినారు, ముల్కీ రూల్స్ అప్పుడు మోసం చేసినారు, పెద్ద మనుషుల ఒప్పందం అప్పుడు మోసం చేసినారు, 2004లో కామన్వెల్త్ ప్రోగ్రాం అప్పుడు మోసం చేసినారు, 2009లో ప్రకటన ఇచ్చి వాపసు తీసుకొని మోసం చేసినారు, 2013-14లో చివరికి ఓటు కోసం వాళ్ళు తెలంగాణ ఇచ్చినారు. సరే, ఇంకోటి ఏమొస్తుందంటే ఈరోజు రాజీవ్ గాంధీ జయంతి కాదు, వర్ధంతి కాదు, సమయం సందర్భం లేకుండా కూడా ఈరోజు దాన్ని ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది. ఏంటి అసలు ఈ రోజే ప్రత్యేకంగా ఎందుకు ఇనాగ్రేట్ చేస్తున్నారు? ఏమీ లేదు, డైవర్షన్ పాలిటిక్స్ అంటారు దీన్ని. రేవంత్ రెడ్డి గారు ముబ్బుడిగా ప్రజలకు వాగ్దానాలు ఇచ్చి హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకొని ముఖ్యమంత్రి అయినాడు. ఇప్పుడు ఏమీ చేయట్లేదు, రుణమాఫీ చేయట్లేదు, రైతు భరోసా ఇవ్వట్లేదు, 4000 పెన్షన్ వితంతువులకి, వృద్ధులకి, బీడీ కార్మికులకి ఇవ్వట్లేదు, 2500 మహిళలకు ఇస్తా అన్నాడు, ఇవ్వట్లేదు. అట్లనే స్కూల్ పిల్లలకి కార్డు ఇస్తా అన్నాడు, ఫీజు కార్డు ఇస్తా అన్నాడు, ఇవ్వట్లేదు. స్కూటీలు ఇస్తా అన్నాడు, ఇవ్వట్లేదు. రైతులకు 500 బోనస్ ఇస్తా అన్నాడు, ఇవ్వట్లేదు. ఇట్లా ఏది కూడా ఆయన చేయట్లేదు. కాబట్టి ప్రజలు కోపంతో ఉన్నారు. కాబట్టి ప్రజల దృష్టిని మరచడానికి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడు. ఇవాళ రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాడు, మేము దాని మీద మాట్లాడాలి, మళ్ళీ ఆయన రేపు మాట్లాడాలి. ఇది డైవర్షన్ పాలిటిక్స్. కానీ రేవంత్ రెడ్డి గారు ఎంత డైవర్షన్ పాలిటిక్స్ చేయబోయినా తెలంగాణ ప్రజలు చాలా చాలా తెలివిపరులు. మేము టీఆర్ఎస్ పార్టీగా నీ డైవర్షన్ పాలిటిక్స్ నువ్వు చేసినా మేము నీ వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటాం, నువ్వు ఇచ్చిన హామీలు అమలయ్యేదానిక మీ వెంట పడుతూనే ఉంటాం, నిన్ను వదిలిపెట్టేది లేదు. రైట్, ఇది పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది కేవలం ఎటు చూసినా కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని చెప్పేసి మాజీ మంత్రి, ప్రస్తుత బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి గారు బలంగా కాంగ్రెస్ పార్టీని విమర్శించడం జరుగుతుంది. కెమెరామెన్ శ్రావంత్తో పవన్, మిర్రర్ టీవీ, హైదరాబాద్.